न्यूज़ 72 टीवी चैनल में आप सभी का इस्तकबाल है। एसीबी ने टैक्स ऑफिसर को 35,000 रुपए की रिश्वत लेते हुए गिरफ्तार किया। एंटी करप्शन ब्यूरो ने नारायणगुड़ा सर्कल के डिप्टी कमर्शियल टैक्स ऑफिसर को शिकायत गुजार के खातों में तजादात को नज़रअंदाज करने के बदले में एक शिकायत गुजार से 35,000 रुपए तलब करते और उसे कबूल करते हुए रंगे हाथ पकड़ लिया। पुलिस ने इन्हें गिरफ्तार किया और स्टिंग ऑपरेशन के बाद एसीबी ने मुलजिम बी वसंता इंदिरा के कब्जे से रिश्वत की रकम बरामद कर ली। इसके बाद केमिकल टेस्ट ने इनके दाएं हाथ की उंगलियों पर रिश्वत के निशानात की तस्दीक की। गिरफ्तारी के बाद इन्हें हैदराबाद के नामपल्ली में पेश किया गया। मजीद तफ्तीश जारी है। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए न्यूज़ टीवी चैनल को लाइक करें, सब्सक्राइब करें और शेयर भी ज़रूर करें। చిన్న కంప్లైంట్ పై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది. మా దగ్గరికి 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చాడు. ఇక్కడ ఆ నోటీసు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డీసీటీఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది. ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి, జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా 50,000 కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అతను 50,000 కట్టుకోలేదని చెప్పి పట్లాడుతుంటే అతనికి 35,000కు సెటిల్మెంట్ జరిగింది. అతను మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తుంటే దానిపై ఇవాళ అతను ఇందిరా వసంత గారికి డబ్బులు ఇస్తుండగా ఓకే. అలాగే ఇలా ఎవరైనా అవినీతి అధికారులు ఎవరైనా కానీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టేది ఉంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను.